ఆపరేషన్ ఎందుకు తప్పించావు? నా మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి. నన్ను కాపాడమని నేను ఎప్పుడైనా యాచించానా? లేదు, కానీ నా బాధ్యత నా చేత ఆ పని చేయించి. బాధ్యత? నీ బాధ్యత ఏంటో నీకు తెలుసుంటే మన జీవితాలు ఇలా చెదిరిపోయిండవు కా. తీసుకో. ఏమిటది? అదే నువ్వు నా మీద కురిపించావే దయాభిక్ష. దానికి మీరేం పేరు పెట్టినా ఆపరేషన్ జరగటం వల్లే మీరు బ్రతికారు. అలా బ్రతికినందుకు సిగ్గుపడి చూస్తున్నా. నా పేదలకు నన్ను కృంగదీస్తున్నా. నా ఆత్మాభిమానాన్ని నీలాంటి ధనవంతులు డబ్బుతో కొల్లేరని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి వచ్చా. అందుకే మా అమ్మ జ్ఞాపకార్థం నా ప్రాణప్రదంగా చూసుకుంటున్నా రాకెట్ను కూడా అమ్మేసి డబ్బు తీసుకొచ్చా. తీసుకో. ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవటం అనేది నా జీవితంలో జరగలేదు, జరగదు. ధనవంతుల దయాభిక్ష మీద ఆధారపడి బ్రతకటం నా జీవితంలోనూ జరగలేదు. నేను పోతే నీ మెడలో మాంగళ్యం గల భయంతో నన్ను బ్రతికించావు, కానీ నా మీద జాలిపడి ప్రేమతో మాత్రం కాదని నాకు బాగా తెలుసు. తీసుకో, తీసుకొని డబ్బు. అమ్మా, ఆ డబ్బు తీసుకో. ఆ డబ్బు నీది, దాంతో నువ్వేమైనా చేసుకో. పట్టుకెళ్ళు. భాగ్యాన్ని చూసి మురిసిపోతూ సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయలేని ఇలాంటి స్త్రీని నేను క్షమించిన ఆ దేవుడు క్షమించడు. ప్రస్తుతంలో నాన్న నాన్న అని పదే పదే అనిపించుకోవాల్సిన ఈ మాట నాకు 25 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత తొలిసారికి అవిరాల్సి వచ్చింది. మన మధ్య రక్త సంబంధం తప్ప ప్రేమబంధం చోటు చేసుకోలేదు ఆయన. ఇది మన దురదృష్టం. విచారించుకున్నాను, త్వరలోనే అనుబంధాలు చక్కబడతాయి. చక్కబట్టు ఇంకా ఏం చక్కబడతాయి నాయన. అన్ని బంధాల్లోకి ముఖ్యమైన అనుబంధం నా జీవిత బంధం ఇలా తయారైన తర్వాత రాధ నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాను వెళ్ళేది. పద. అది కదమ్మా, వాళ్ళు అనవసరంగా మాట్లాడుకో. రాత ఎవరైనా తెలియనప్పుడు నేనే ఇక్కడ ఉండమన్నాను, కానీ ఇప్పుడు నేనే వెళ్ళమంటున్నాను. రాత ఎవరో ఇప్పుడు మాత్రం నీకు తెలుసా? కేవలం నా మేనకోడలే కాదు, ఆనాడు నీ దురహంకారానికి నీ మూర్ఖత్వానికి బలైపోయి సమయానికి వైద్య సహాయం అందక దారుణంగా చచ్చిపోయాడు నా మిత్రుడు శ్రీధర్రావు. ఆ శ్రీధర్రావు కూతురే ఈ రాత. ఈ రాత తండ్రి చావు కారణం నువ్వైతే నీకు జబ్బు చేసి చావు బ్రతుకుల్లో పొట్టు పెట్టాడుతూ ఉంటే నీకు అహర్నిశలు సేవ చేసింది ఈ రాత. అన్గ్రేట్ఫుల్ క్రీచర్. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వారం గురించి కాదు, నా గురించి, మన పరువు గురించి. నువ్వు రాత్రి మర్చిపోవాలి, అది మన పరువు గురించి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నీ నాన్న నువ్వు కలుసుకోకూడదు, అది నా గురించి. చూడు, నువ్వెంతలో వెళ్ళి గీతం తీసుకురా, ఇది నీ గురించి. వెళ్ళి గీతం తీసుకురా. ఏ హాస్పిటల్లో ఉంటారని నమస్కరించట్లేదు. మనం అక్కడ క్షణం కూడా ఉండద్దు, మనం వెళ్ళిపోతాం. మీరేదో ఆలస్యంగా మాట్లాడుతున్నారు, ట్రీట్మెంట్ పూర్తి కాకుండా వెళ్ళిపోలేదు. మనం వెళ్ళిపోవాల్సింది. చూడండి శంకర్రావు గారు, ఇప్పటి వరకు మీ వైద్యానికి చాలా ఖర్చు అయింది.
ఇంకో 10 రోజుల పాటు జాగ్రత్తగా మందు వాడితే గానీ మీ ఆరోగ్యం పూర్తిగా కుదరపడదు. లేకపోతే చేసినంత వృధా అవుతుంది. ఈ ఇల్లు ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఇల్లు అంటే జ్ఞాపకం వచ్చింది. శంకర్రావు గారు, మీ అదృష్టం వద్ద మా పక్కన ఎన్నో ఖాళీ అయింది. అందులో ఉంది కానీ నాన్నగారు, ఇంటికి వెళ్తారండి నాన్నగారు. ఇంటికే? ఏ ఇంటికి బాబు? మన ఇంటికి. అది మన ఇల్లు కాదు బాబు, మీ ఇల్లు, మీ అమ్మిల్లు. అమ్మిల్లు నాన్నిల్లు అంటే 2 లేవు నాన్నగారు. మనందరికైనా ఒకటే ఇల్లు. ఆ ఇల్లు కలకలాడుతూ ఉండాలంటే మీరు మేము అంతా ఒకే చోట ఉండాలి, అంత ఆనందంగా ఉండాలి. మీ ఆవేదన నాకు అర్థలేదు బాబు, కానీ మీ అమ్మ నేను కలిసి ఉండే అవకాశం ఈ జన్మకు లేదు. ఇక రాదు. ఎందుకు రాదు నాన్నగారు? మీ ఇద్దరి మధ్య ఎప్పుడో వచ్చిన చిన్న మనస్పర్ధ వల్ల జీవితాంతమైన పంతాలు పట్టింపులతో విడివిడిగా పెరుగుతూ బాధపడుతూ కూర్చుంటారు. నేను మాత్రం ఈ ఒంటరి కావాలని కోరుకున్నాను బాబు. మీ అమ్మ మూర్ఖత్వంతో మన జీవితాల్లో అలా తయారయ్యాయి కాబట్టి ఎప్పటికైనా సరిదిద్దుకోమంటున్నాను. అమ్మ పైకి చెప్పుకోలేకపోయినా తను ఎంతో కుంగిపోతుంది. అభిమానం అడ్డొచ్చు తప్ప మీ మీద అనుభవం లేదు కాదు. ఆత్మాభిమానాలు మీ ఇద్దరి మధ్య అడ్డుగోడలో వేధిస్తున్నాయో కానీ అనుబంధం లేక కాదు నాన్నగారు. అనుబంధాలు ఏమిటి? అనుబంధాలు మీ అమ్మ కట్టిన తాళికై విలువించడం తప్ప కట్టుకున్న భర్తను గౌరవించడం తెలుసుకోలేకపోయింది. ఇక మేమిద్దరం కలిసి జీవించడం జరగనప్పుడు ఎందుకు జరగదు నాన్నగారు? ఎంతసేపు మీ ముందు పట్టుదలతో మీరు మాట్లాడుతున్నారు తప్ప మీ కొడుకు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించారా? ఇన్నాళ్ళు నా తండ్రి ఎవరో నాకు తెలియకుండా బ్రతికాను. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అలాగే తండ్రి ఎవరో తెలియకుండా బ్రతకమంటారా? మీరు నాతో వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. వద్దు బాబు, మీ తల్లి నన్ను వదులుకోగలిగిందే కానీ నిన్ను వదులుకోలేకపోయింది. నన్ను వదిలి బ్రతకగలిగిందే కానీ నిన్ను వదిలి బ్రతకలేకపోయింది. అంతేకాదు, తల్లి నుంచి బిడ్డను వేరు చేసి అన్న అపకీర్తి నాకు అంత కట్టొద్దు. తండ్రిగా నా ఆశీస్సు మీకు ఎప్పుడూ ఉంటాయి. నా మీద గౌరవించి నువ్వు రాత్రి మర్చిపోయినాయన మళ్ళీ ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టొచ్చు అంతేనంటారా? నా మాటకెళ్తే ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. పళ్ళరసం తీసుకోండి. ఎందుకమ్మా ఈ పళ్ళరసానికి వాటికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతావు? ఖర్చుల గురించి చూసుకుంటే ఆరోగ్యం ఇలా బాధపడుతుంది. ఏమిటో నీ చేదస్తాం. ఏమిటమ్మా శబ్దం? ఏదో శబ్దం ఉన్నట్టుంది. పళ్ళరసం తీసుకోండి. వయసు నాన్నగారు ఒంట్లో ఎలా ఉంది? మందులు వాడుతున్నాను, కానీ గాయపడ్డాను. మనసుని ఎలా బాగా చేయాలో నాకు అర్థం కావట్లేదు. మా అమ్మగారిని నాన్నగారిని తప్పకుండా కలపాలనే ధైర్యం నాకుంది. మా అమ్మ మనసు మార్చడానికి నేను ప్రయత్నిస్తాను. నాన్నగారి మనసు మార్చడానికి నువ్వు ప్రయత్నించు. ఓకే? ఓకే.